ఎంత ఉపద్రవం ఉండని, ఎంత భయంకరమవని సంఘం మాత్రం అసలు మానేది లేదు. ప్రభువా, నీ సన్నిధికి రాకుండా నిన్ను ఆరాధించకుండా నేను ఎలాగుండగలను ప్రభువా? ఏమి జరిగినా గాని సంఘములో మాత్రం దేవుణ్ణి ఆరాధించాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రేమను మేము రుచి చూస్తున్నాం గనుక, ఆ ప్రేమలో ఉన్న మాధుర్యము మేము చూసాం గనుక ఆ మాధుర్యాన్ని ఎంత మాత్రం కూడా వదులుకోలేము. ఈ లోకములో ఏ దేనైనా గాని నిన్ను బాధించేది ఏదున్నా గాని ఆయన శక్తి ముందు అవన్నీ కూడా ఓడిపోతాయి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీ కొరకు గాయాలు పోలయ్యారు, రక్తం చిందించారు, నీ కొరకు ప్రాణం పెట్టారు. ఆయన అద్వితీయ కుమారుడట ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? నీ యొక్క శాపము నుంచి, నీ యొక్క పాపము నుంచి, అర్హత లేని నీ జీవితాన్ని ధన్యుడుగా, అర్హునిగా, దేవుని కుమారునిగా, నిత్య జీవానికి వారసుడిగా చేయడానికి ఆయన కుమారుని పంపించాడు. అందుకనే ఆయన కుమారుని యందు ఎవరైతే విశ్వాసిస్తున్నారో వారు నిత్య జీవానికి అర్హులై ఉన్నారని. దేవుడికి మహిమ కలుగును గాక.